ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఏదైనా సినిమా పూర్తవ్వాలి అంటే సినీ కార్మికుల పాత్ర అనేది కీలకంగా ఉంటుంది. వాళ్ళు లేనిదే సినిమా పూర్తి కానటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే గత వారం రోజుల నుంచి సినీ నిర్మాతలకి సినీ కార్మికులకి మధ్య వివాదం చోటు చేసుకుంది. 30% వేతనాలు పెంచాలి అని సినీ కార్మికులు డిమాండ్ చేస్తుంటే 30% వేతనాలు పెంచడమే లేదు, కుదరదు అని సినీ నిర్మాతలు చెప్తున్నారు. 2 రోజుల క్రితము పీపుల్స్ మీడియా లీగల్ నోటీసులు జారీ చేశారు. అసలు ఈ సినిమా చర్చలు కొలిక్కి వస్తాయా రాదనేది ప్రస్తుతం మనతో పాటు ఫెడరేషన్ సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే వారం రోజుల నుంచి మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు మీకు లీగల్ నోటీసులు పంపించారు పీపుల్ మీడియా? మాకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెరుగుతాయి. ఆల్రెడీ ఈ వారం రోజుల నుంచి ప్రపంచం అంతా చూస్తున్నట్టుంది. కానీ వేతనాలు పెంచమని అడిగిన దానికి వారు లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. అంటే ఒక కార్మికుడిని ఇక్కడ అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులు ఏకమైతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మరి విశ్వప్రసాద్ గారు తెలుసుకోవాలి. ఈరోజు మేము నార్మల్ ఒక కార్మికుడిగానే మీ దగ్గరకు వచ్చి మా వేతనం గురించి అడుగుతున్నాం. ఇవన్నీ మీరు అర్థం పర్థం లేని వ్యవహారాలు చేస్తూ టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీని ముక్కలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనము ఎన్ని ముక్కలైనా కలిసి ఉండేవారం. ఎన్నో మనకి గతంలో ఉన్న నిర్మాతలు ఎన్నో నేర్పారు. వారి అడుగుజాడల్లోనే నడవాలని మేము అనుకుంటున్నాం. మాకు పనిస్తున్న నిర్మాతని మేము ద్వేషించో లేకపోతే దౌర్జన్యం చేసో పని చేయాలని మేము అనుకోవట్లేదు. సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకొని సామరస్యంగా ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. కానీ అటు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ కూడా 2 రోజుల క్రితము సినీ ఇండస్ట్రీలో ఒక నిర్మాతలు తప్ప ప్రతి ఒక్కరూ కూడా కార్మికులే అని చెప్తున్నారు. ఇప్పుడు సినీ హీరోలు కావచ్చు, వీళ్ళంతా మీ పక్షాన నిలబడుతున్నారా? 100% మా పక్షాన నిలబడతారు. ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చేది ఇక్కడ గవర్నమెంటు, సినిమా హీరోలు, డైరెక్టర్లే. వీరు ఇన్వాల్వ్ కాకుండా ఏ రోజు ఏ ఒక్క సమస్య కూడా క్లియర్ కాలేదు. గతంలో డైరెక్టర్లు ఇన్వాల్వ్మెంట్ ఉంది, హీరోలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈసారి గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. ఎందుకంటే ఇక్కడ కొన్ని వందల వేల కోట్ల పెట్టి సినిమాలు తీస్తున్నారు. కానీ ఇక్కడ కార్మికుడికి వచ్చేసరికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేతనం పెంచుతారు. ఆ వేతనం ఎలా పెంచుతారు? ఒక ఛాంబర్లోనో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూర్చోబెట్టి మాట్లాడి వేతనం పెంచుతారు. ఆ వేతనము మాకు 3 సంవత్సరాల వేతనం, 3 సంవత్సరాలుగా తీసుకోవాల్సిన వేతనాన్ని ముందుగానే డిసైడ్ చేసి వేతనం పెంచుతున్నారు. మా వల్ల బడ్జెట్లు ఎక్కడ పెరుగుతాయండి? మీరు పెట్టుకునే బడ్జెట్ మీరు సినిమాని ఎస్టాబ్లిష్గా చేయాలని చెప్పి మీకు స్కిల్లు లేకుండా కొంతమంది సినిమాలు తీస్తున్నారు. సినిమా తీసే విధానం నిన్నగాక మొన్న బలగం అని ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది, మీకు తెలుసు. ఎన్నో కోట్ల వ్యయాన్ని సంపాదించింది తక్కువ బడ్జెట్లో. సినిమా అనేది సినిమాలాగా తీయాలి తప్ప సినిమాని ఒక పెద్ద ఎస్టాబ్లిషన్ చేసుకొని అది అక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ లేకుండా రకరకాలుగా ప్రాబ్లం చేసుకున్న మేం కాదు. సినీ ఇండస్ట్రీ పూర్తిగా నష్టాల్లో ఉంది. మేము తండ్రి లాంటి వాళ్ళమి, మా బిడ్డలు లాంటి వాళ్ళు. ఈ టైంలో ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్తున్నారు. ఏం చెప్తారు? 100% వాస్తవమే వారు చెప్పేది కూడా. మాకు సినిమా ఇండస్ట్రీ అంటే కుటుంబమే. కానీ మీరు సినిమా తీసి నష్టపోతున్నారని మీరు అంటున్నారు, కష్టం చేసి నా కుటుంబాన్ని పోషించుకోలేనని మేము అంటున్నాం. చెమట ఓడ్చి సాయంత్రం వరకు 12 గంటలు అన్నది 16-17 గంటలు పనిచేసి సరైన వేతనం రాక పిల్లల్ని చదివించుకోలేక కుటుంబాన్ని సవరించుకోలేక రూములు రెంట్లు కట్టలేక మా పరిస్థితి దారుణంగా ఉందనే కదా రోడ్డు మీదకి వచ్చాం. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే కూడా ఎక్కువ జీతాలు మీరే తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? అస్సలు ఇవాళ ఉద్యమం స్టార్ట్ అయింది దీని దగ్గర. మొదటి పాయింట్ సాఫ్ట్వేర్ వేతనాలు అని అంటున్నారు. అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు? సాఫ్ట్వేర్ ఉద్యోగి 8 గంటలు పనిచేస్తాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగికి మీరు ఒక ఏసీ క్యాబ్ ఇంటి దగ్గర పంపిస్తారు, మళ్ళీ క్యాబు అక్కడ వారు ఆఫీస్ దగ్గర దిగుతారు. వారు కంప్యూటర్ ముందర కూర్చొని పనిచేసే వారికి మీరు ఎంత ఇస్తున్నారు?
మేము చేసే కష్టం ఏంటి? మేము తెల్లవారితే ప్రొడక్షన్ టీ కాఫీ ఇచ్చి సెట్ డెకరేషన్ చేసే వాళ్ళం. మేము సినిమాలో కనపడే దాన్ని ఎంతో నైపుణ్యతగా ఎంతో స్కిల్గా మేము చూపిస్తేనే అది మీకు అందరికీ అందంగా కనపడుతుంది. దానికి అందంగా కనపడటానికి మా యొక్క ఆరాటం, శక్తి, కష్టం చాలా ఉంటుంది. ఒక వస్తువు అక్కడ జస్ట్ మిస్ అయినా సరే, ఆ సీన్లో ఒక వస్తువు మిస్ అయినా, ఒక వస్తువు డ్యామేజ్ అయినా అది సినిమాకి చాలా డ్యామేజ్ కనపడుతుంటుంది. అందుకే మేము అనునిత్యం కష్టపడే వాళ్ళం. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శాతం పనిచేసేవాళ్ళం. మాకు ఇచ్చేది ఎంతండి? 1280 రూపాయలు ప్రొడక్షన్ అండ్ సిట్ అసిస్టెంట్. మా తమ్ముడు ఇక్కడ సత్య ఉండే సిట్ అసిస్టెంట్, కృష్ణ, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి మీరు సాఫ్ట్వేర్ వేతనాలతో ఎలా పోలుస్తారు? అయినా మేము నెలవారీ పని చేసేవాళ్ళం కాదు. నెలకు 15 రోజులు పనిచేస్తేనే తర్వాత మా శరీరం సహకరించదు, మా ఆరోగ్యం సహకరించదు. మేము పని చేయలేము నెల రోజులు కూడా. తెల్లవారుదాం 4 గంటలకు లేచి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తాం. మీరు ఇస్తే అప్పటి వరకు 1.5 కాల్ షీట్ ఇస్తారు. 1.5 కాల్ షీట్ అంటే 1800 2000 వస్తుంది. ఆ 2000 కూడా ఆ రోజు ఇవ్వరు, మళ్ళీ ఒక 2 నెలలకో 3 నెలలకో ఇస్తున్నారు. ఇప్పుడు అలా బకాయిలు ఉన్నాయే, కొన్ని ఎన్నో కోట్ల రూపాయలు ఇండస్ట్రీ మీద బకాయిలు ఉన్నాయి ఇప్పటికీ. వాళ్ళు ఒకవైపు మేము చర్చలు చేస్తాము, 30% ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా కండిషన్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్తున్నారు. ఎందుకు మీరు కండిషన్స్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఏంటి మీకు? ఏమండి, సినిమా అగ్రిమెంట్స్ అనేది జరగాలి. అగ్రిమెంట్ జరగకుండా వీళ్ళకి మాకు మధ్యలో మా 24 సంఘాల కార్మికులే ఉంటారు. డైరెక్టర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, ఇలాగా కొన్ని సంఘాలు మా సంఘాలే ఉంటాయి. వీరి యొక్క బతుకు తెరువు కావచ్చు, మా యొక్క బతుకు తెరువు కావచ్చు. అక్కడికి వచ్చేసరికి విధానాలు మారిపోతాయి, మాట ఎక్కడా నిలబడదు. మీరు ఏదైతే ఇస్తానన్నారో, మీరు ఏ పర్సంటేజ్ వేతనం పెంచిస్తానన్నారో దాన్ని లెటర్ పూర్వకంగా ఇవ్వమనండి ఛాంబర్ నుంచి. మేము పనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు సిద్ధమేనా? 2000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి 15% ఏడాదికి, మరో ఏడాది 5%, ఆ తర్వాత 5%, 1000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి డైరెక్ట్గా 20% పెంచుతాము అని చెప్తున్నారు. వాళ్ళు ఒకవేళ అలా అగ్రిమెంట్ చేస్తే మీరు సిద్ధమేనా పనిచేయడానికి? సిద్ధంగా లేమండి, సిద్ధంగా లేము. మీరు 15% అంటే మా అంటే 200 రూపాయలు పెరుగుతుంది. ఇవాళ మీకు తెలుసు, ఇవాళ నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయి, రూమ్ రెంట్లు ఎలా ఉన్నాయి, బతుకు తెరువు ఎలా ఉంది, పెట్రోల్ డీజిల్ కానీ రేట్లు ఎలా ఉన్నాయి. ఇవాళ ప్రతిదీ జిఎస్టీ పరిధిలోకి వచ్చింది. బతుకు తెరువు ఎలా ఉందో మీకు తెలుసు. ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే, టాలీవుడ్ని, తెలుగు సినిమాని ముక్కలు చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి ఎలా జరుగుతుందో కానీ మొత్తానికి ఇదైతే జరుగుతుంది. ఈ ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో భాగమే ఇవన్నీ. లేకపోతే నిర్మాత ఎప్పుడు ఇంత పట్టుబట్టలేదు మా పైన. ఎప్పుడైనా కావాలంటే 4 రోజులు, వారం రోజులు మాట్లాడేవాళ్ళు. మేము స్ట్రైక్కి వెళ్ళకముందే మా వేతనాలు పెంచిచ్చేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం స్ట్రైక్కి వెళ్ళినా కానీ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. కారణం, ఇండస్ట్రీని ముక్కలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మాలో మాకే గొడవలు పెట్టి పైనుండి చూడాలనే ప్రయత్నం జరుగుతుంది. వీటన్నిటికీ సమస్యల పరిష్కారం కావాలంటే మా కోమటిరెడ్డి గారు, మా రేవంత్ అన్న ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. పెద్ద హీరోలు మా చిరంజీవి గారు, మా బాలయ్య బాబు ఇన్వాల్వ్ అయ్యి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తే తప్ప ఈ యొక్క సమస్యలు ఒక కొలిక్కి రావు, పరిష్కారానికి కూడా రావని చెప్పి మేము అనుకుంటున్నాం. ఫైనల్లీ అండి, ఎందుకంటే మీరు పని చేస్తేనే కుటుంబ పోషణ ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా జీతాలు అనేవి నెలవారీ రావు కాబట్టి ఇప్పుడు మీ కుటుంబ పోషణ కష్టమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ పిల్లలు కూడా ఫీజులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఏం చెప్తారు? మేము పనిచేస్తున్న సినిమాకి మా కుటుంబాన్ని వెళ్ళి సినిమా చూపించలేము. నేను ఎప్పుడో ఆ మధ్య ఎప్పుడో బాహుబలి చూసిన తర్వాత RRR చూశాను, తర్వాత హనుమాన్ అని ఒక సినిమా చూశాను, తర్వాత సినిమా చూడాల. ఇప్పటికీ వస్తుందిలే ఇంకా 4 రోజులు అయితే టీవీలో అని. ఎందుకంటే అమ్మా, ఇక్కడ సినిమాకి వెళ్ళాలంటే మినిమం అన్నీ ఆ టయానికి వచ్చేసరికి టికెట్ల ధరలు పెంచుతారు. ఒకటి, సినిమాకి వెళ్ళాలంటే తక్కువలో తక్కువ నా జేబులో 4000 రూపాయలు అని ఉండాలి. అక్కడ పోయి స్నాక్స్ తీసుకోవాలన్నా, టీ తాగాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా. సినిమా పిల్లలతో పోతాం కాబట్టి పోలేక కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి చెప్పాలంటే. మేము మా సినిమాలు చూడలేమమ్మా.
నిజంగా చూడలేము. మేము తీసిన సినిమా మేము చూడలేము. కానీ సినిమా తీస్తున్నప్పుడే మాకు అర్థమైపోద్ది ఇది ఏ రేంజ్కి వెళ్తుంది అనేది. కార్మికుడు అంత నైపుణ్యత కలిగి ఉంటాడు. కార్మికుడికి ముందే తెలుస్తుంది. ఈ సినిమా తీసే షాట్ను బట్టే మాకు సినిమా తెలుస్తుంది. మేమైతే సినిమాలు చూడలేని పరిస్థితి, మేము పనిచేస్తున్న సినిమాలు మా కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి. అందరం కిరాయిలకు ఉండేవాళ్ళమే, 90% కిరాయిలకు ఉండేవాళ్ళమే. ఒక 10% మాత్రం అప్పట్లో ఏదో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో సొసైటీలో కొంతమందికి ఇల్లు ఇచ్చారు. తర్వాత చిత్రపూరి కాలనీ కొంతమందికి ఇల్లు వచ్చినాయి. తర్వాత ఎవరన్నా ₹2 ఏదన్నా ఊర్లలో వ్యవసాయ భూములు అమ్ముకొని వచ్చి ఇల్లు కొనుక్కున్నారే తప్ప ఇక్కడ సంపాదించిన సంపాదన మాకు తినడానికే సరిపోవట్లేదమ్మా. చూస్తున్నాం కదా, నిజంగా వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, ఒక సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే తెర మీదకి తీసుకొచ్చేంత వరకు కూడా వాళ్ళ పాత్ర కీలకంగా ఉంటుంది. అలాంటిది వాళ్ళ కుటుంబ సభ్యులతో సరదాగా 3 గంటలు గడిపి వాళ్ళు చేసినటువంటి సినిమాని కుటుంబ సభ్యులకి థియేటర్కి వెళ్ళి చూయించుకోలేనంత పరిస్థితి మాది ఉంటుంది. సో రెగ్యులర్ వచ్చేటువంటి ఏదైతే డబ్బులు ఉంటాయో ఆ డబ్బులతోనే కుటుంబ పోషణ ఉంటుంది. మమ్మల్ని సినీ ఇండస్ట్రీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత నిర్మాతలది ఉంది. కానీ ఈసారి పట్టుబట్టి మరి మాకు వేతనాల పెంపుపై స్పందించడం లేదు అని అంటే తెర వెనక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారనేది మా అనుమానం అని చెప్తున్నారు. కెమెరామెన్ కీర్తన్తో సుజాత, హైదరాబాద్.